శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము 14వ సర్గము. పుత్ర శోకముచే విలవిలలాడుచు స్పృహలేని వాడై భూమిపై అటు ఇటు దొరలుచున్న ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువును చూచి ఆ పాపాత్మురాలు ఇట్లు నుడివెను. వరముల నిశ్చితనని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఏదియో పాపము చేసిన వాని వలె పశ్చాత్తాపపడుచు ఈ విధముగా నేలపై పడి దొర్లుచుంటి వేళ ప్రతిజ్ఞను నిలబెట్టుకొని నీ మర్యాదను కాపాడుకొనుము. సత్యపాలనమే పరమధర్మము అని ధర్మజ్ఞులైన పెద్దలు పలుకుచుందురు. నేనును ఆ సత్య మార్గమును అనుసరించియే నీ ధర్మమును నిర్వర్తింపమని కోరుచున్నాను. ఓ రాజా, శిబి చక్రవర్తియు తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి డేగకు తన శరీర మాంసమును కోసి ఇచ్చి ఉత్తమ గతిని పొందెను. అట్లే ధర్మజ్ఞుడైన అలర్క మహారాజు కూడా వేద పండితుడైన బ్రాహ్మణుడు యాచింపగా ప్రసన్న చిత్తుడై తన 2 నేత్రములను పికిలించి ఆయనకు దానము చేసెను. ఓ రాజా, సత్యసంధుడైన సముద్రుడు తానునర్చిన వాగ్దానమునకు కట్టుపడి పర్వ దినములలో తరంగములు ఉవ్వెత్తుగా వచ్చి పడుచున్నను తన చెలియకట్టను కించిత్తైనను దాటడు. సత్యము అను పదము పరబ్రహ్మ స్వరూపము. ధర్మాచరణమునకు సత్యమే మూలము. వేదములన్నీయును సత్యమునే ప్రతిపాదించుచున్నవి. పరమార్థమైన మోక్షము సత్యము వలననే ప్రాప్తించును. సజ్జనులలో ఉత్తమవాడైన వాడా, నీవు ధర్మము తప్పని వాడవే అయినచో నీ సత్య ప్రతిజ్ఞను పాటింపుము. అప్పుడు నా వరములు సఫలములు అగును. నీవు వరదుడివని ప్రసిద్ధికెక్కిన వాడవు కదా. ధర్మాభివృద్ధికై పాటుపడుట మహారాజువైన నీ విధి. పైగా నేను కూడా అందులకై నిన్ను ప్రోత్సహించుచుంటిని. కావున నీ కుమారుడైన రాముని వనవాసమునకు పంపుము. ఈ మాటను ముమ్మారు పదే పదే నొక్కి వక్కాణించుచున్నాను. నీవు నాకు ఇచ్చిన వాగ్దానమును అనుసరించి నేడే శ్రీరాముని వనమునకు పంపనిచో నీ ఉపేక్షకు గురి అయిన నేను నీ ఎదుటనే నా ప్రాణమును త్యజించుతును. కైకేయి ముందు వెనుకలో ఆలోచింపక జంకు గొంకులు లేనిదై ఇట్లు ఒత్తిడి చేయుట వలన రాజు సత్యపాసం నుండి బయటపడుటకు వామనునకు ఇచ్చిన వాగ్దాన పాసము నుండి బయటపడలేని బలి చక్రవర్తిలే అశక్తుడాయను. బలి చక్రవర్తి స్వర్గమును ఆక్రమించెను. అప్పుడు రాజ్యభ్రష్టుడైన ఇంద్రుని యొక్క ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు వామన రూపమున యజ్ఞము చేయుచున్న బలి కడుకు వచ్చెను. 3 అడుగుల మేరకు దానము ఇమ్మని వామనుడు కోరగా బలిచక్రవర్తి అందులకు సమ్మతించి అట్లే అని అతనికి వాగ్దానం చేసెను. పిమ్మట ఆ బలి తన వాగ్దాన పాసమునకు కట్టుబడి చేయనిది లేక వామనుని ప్రభావమునకు తాళలేక స్వర్గమును వీడి పాతాళం చేరెను. కాడికిని చక్రములకును మధ్యన చేరి అటు ముందునకును ఇటు వెనుకనకును పోలేక
తికమక పడుచున్న వృషభము వలె ఆ దశరథుడు డోలాయమాన స్థితిలో భ్రాంత చిత్తుడై హృదయ వేదనకు లోనయ్యెను. ఆయన ముఖము వన్నె తిరిగి ఉండెను. అంతటా దశరథుని కన్నులు అశ్రుపూర్ణములై బరువెక్కి ఉండుటచే అతడు మసక దృష్టితో చూచుచూ అతి కష్టము మీద ధైర్యము తెచ్చుకొని దుఃఖమును దిగమృంగిచూ కైకేయితో ఇట్లు పలికెను. ఓ పాపాత్మురాలా, నాడు వివాహ సమయమున అగ్నిసాక్షిగా మంత్ర సంస్కారమున పునీతమైన నా చేతిలో నీ పాణిని గ్రహించియుంటిని. నేడు అట్టి నీ పాణిని నిన్నును త్యజించుతున్నాను. అంతేకాదు, నా వలన నీకు పుట్టిన పుత్రుడు భరతుని కూడా వదిలివేయుచున్నాను. ఓ దేవి, దాదాపు రాత్రి గడిచిపోయినది, తెల్లవారుచున్నది. సూర్యోదయమైనంతనే వశిష్ఠుడు మొదలగు గురువులు పట్టాభిషేకమునకై సమకూర్పబడిన సమస్త వస్తువులతో వచ్చి శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయుటికే నన్ను తొందర పెట్టెదరు. ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో మృతుడనైన నా ఉత్తర క్రియలు వాటితో జరుగును. ఓ దురాచార పరురాల, శ్రీరాముని పట్టాభిషేకము నీవు చెడగొట్టినచో నా అంత్యక్రియలు శ్రీరాముడే నిర్వహింపగలడు. నీకు గాని నీ కుమారుడైన భరతునకు గాని అందు పాల్గొనుటకు ఏమాత్రము అధికారం ఉండదు. ఇంతకు ముందు శ్రీరాముని పట్టాభిషేక వార్త విని సంతోషముతో పొంగిపోయి జనులు సుఖానంద డోలికలలో తేలియాడుచుండగా వారిని చూచి తిని, ఇప్పుడు ఈ విధముగా ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో వారిలో హర్షానందములు కనుమరుగైపోవును. దుఃఖముతో విముఖులయ్యున్న వారి ముఖములను నేను చూడజాలను. మహాత్ముడైన దశరథ మహారాజు ఆమెతో ఇట్లు పలుకుచుండగానే చంద్రునితో నక్షత్రములతో రాజిల్లుచున్న పవిత్రమైన ఆ రాత్రి తెల్లవారెను. దురాలోచన పరురాలును మాటకారియు అయిన కైక రాజు పలుకులకు క్రోధముతో మండిపడుచు ఆయనతో పరుషముగా మరల ఇట్లు నుడివెను. ఓ రాజా, విషవ్యాధి రోగి వలె ఎందులకిట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుచున్నావు? పునరాలోచన చేయక వెంటనే రాముని ఇచ్చటికి రప్పింపము. నా భరతుని రాజ్యాభిషిక్తుని చేయము. శ్రీరాముని వనములకు పంపము. నాకు శత్రువులు లేకుండా చేయము. అప్పుడు నీవు కృతార్థుడు కాగలవు. ఒక ఉత్తమాశ్వమును తీక్ష్ణమైన కొరడతో కొట్టినట్లు కైకేయి తన సూటిపోటి మాటలతో రాజును తీవ్రముగా నొప్పించెను. అప్పుడు అతడు ఆమెతో ఇట్లనెను, నేను ధర్మపాశముతో బంధింపబడితిని. ఇచ్చిన మాటకు కట్టుబడిపోయితిని. నా బుద్ధి ఏమాత్రము పనిచేయటలేదు. రాముడు ధర్మబుద్ధి కలవాడు, పెద్ద కుమారుడు. అట్టి నా ముద్దుల పట్టిని చూడగోరుచున్నాను. ఇంతలో రాత్రి గడిచెను. సూర్యుడు ఉదయించెను. శుభ నక్షత్రములతో కూడిన పట్టాభిషేక ముహూర్తము దగ్గర పడెను. సద్గుణ సంపన్నుడైన వశిష్ఠ మహర్షి తన శిష్యులతో కూడి అభిషేక సామగ్రిని సమకూర్చుకొని వెంటనే తన ఆశ్రమం నుండి బయలుదేరి అయోధ్య నగరమును ప్రవేశించెను. ఆ నగర వీధులను శుభ్రముగా ఊడ్చి కలంపి చల్లిరి. చక్కని ధ్వజ పతాకములతో వాటిని అలంకరించిరి. అందు అంతటను రంగురంగుల పువ్వులను చల్లిరి. అనేక విధములకు పూల తోరణములను కట్టిరి.
జనులందరూ ఆనందముతో గుంపులు గుంపులుగా తిరుగుచుండిరి. అన్ని అంగళ్ళలోనూ క్రయ విక్రముల వస్తువులు సమృద్ధిగా ఉండెను. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకై ప్రజలెల్లరూ వీధులలో ఉత్సాహంతో క్రిక్కిరిసి ఉండిరి. చందనములతో అగరు ధూపములతో నగరము అంతయును పరిమళ భరితమై ఉండెను. ఇట్టి వైభవములతో ఇంద్రుని నగరమైన అమరావతి వలె తలపించుచున్న అయోధ్యపురి యందు క్రమక్రమముగా ముందుకు సాగుచు శిష్య పరివృతుడై ఉన్న వశిష్ఠుడు మనోహరమైన అంతఃపురమును దర్శించెను. అచట వివిధములగు ధ్వజ పతాకములు రెపరెపలాడుచుండెను. పురజనులు పల్లివాసులు గుంపులు గుంపులుగా చేరియుండిరి. ఆ ప్రదేశము బ్రాహ్మణులతో చక్కగా అలరారుచుండెను. యజ్ఞవిధులు సబాహులు అయిన బ్రాహ్మణోత్తములతో అది నిండియుండెను. అంతటా వశిష్ఠుడు మహర్షులతో కూడి అంతఃపుర సమీపమునకు చేరి జనప్రదేశమును దాటుచు ముందునకు సాగెను. ఇంతలో రాజుగారి సచివుడు రథసారథియు అయిన సుమంత్రుడు చక్కని వేషభూషణములు ధరించి రాజాంతఃపురం నుండి వెలుపలికి వచ్చుచుండగా వశిష్ఠ మహాముని ద్వారముకడ ఆయనను చూచెను. పిమ్మట మహా తేజస్వి అయిన వశిష్ఠుడు కార్యదక్షుడైన సుమంత్రునితో, నేను ఇచ్చటికి వచ్చినట్లుగా రాజుగారికి శీఘ్రముగా వెనువెంపము అని పలికెను. పట్టాభిషేకము కొరకై సముద్ర జలములతో గంగాది నదీ జలములతో నిండిన బంగారు కలశములు ఇవిగో. ఇది మేడి చెక్కలతో సిద్ధపరచబడిన భద్రపీఠము. వివిధములగు ధాన్యములు, గంధములు, నానావిధ రత్నములు, తేనెలు, పెరుగులు, నేతులు, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు తీసుకొని రాబడినవి. అందమైన 8 మంది కన్యలు, మదించిన భద్రగజము, 4 గుర్రములు పూల్చిన అందమైన రథము, రాజఖడ్గము, మేలైన ధనస్సు, బోయిలు మోయిచున్న పల్లకి, ఇంద్రుని వలె మనోహరమైన గొడుగు, తెల్లని 2 వింజామరలు, బంగారు పాత్ర, బంగారు గొలుసులతో అలంకరింపబడిన మూపురము గల తెల్లని వృషభము, 4 కోరలు గల సింహము, మిక్కిలి బలిష్టమైన మహాస్వము తీసుకొని రాబడినవి. సింహాసనము, పెద్దపులి చర్మము, ప్రజ్వలితాగ్ని, వీణ వేణు మృదంగ తాళ వాద్య సమూహములు, దేవదాసిగణము, చక్కగా అలంకరించుకొనిన సుందరీమణులు, ఆచార్యులైన బ్రాహ్మణులు, పవిత్రములైన గోవులు, మృగములు, పక్షులు, ప్రముఖులైన పురజనులు, జానపదులు, నర్తకులు, శిల్పులు ఇచ్చటికి విచ్చేసిరి. వీరేగాక ఇంకను పెక్కుమంది ప్రియ భాషణులు శ్రీరాముని పట్టాభిషేకమునకై వచ్చి సామంత రాజులతో కూడి కూర్చుని ఉన్నారు. మహారాజును తొందర పెట్టుము. ఈ శ్రేయస్కరమైన దినము పుష్యమి నక్షత్రయుక్త శుభముహూర్తమునందు శ్రీరాముడు యువరాజ పట్టాభిషిక్తుడు కావలసినది. మహాత్ముడైన వశిష్ఠుని యొక్క ఆదేశం అందుకొని సుమంత్రుడు మహారాజులకు జయము అని పలుకుచూ ఆయన మందిరమును ప్రవేశించెను. వృద్ధుడైన సుమంత్రుడు రాజమందిరమున ప్రవేశించినప్పుడు ఆయనను ఎవ్వరునూ ఆపరాదు అనున్నది రాజాజ్ఞ. అందువలన రాజునకు మేలు కోరువారైన ద్వారపాలకులు సుమంత్రుని నిరోధింపలేదు. సుమంత్రుడు రాజును సమీపించి ఆయన పరిస్థితి తెలియని వాడొకటిచే ఎప్పటి వలె
ఆయనను సంతోషకరమగు మాటలతో కొనియాడెను. అంతటా రథసారథి అయిన సుమంత్రుడు రాజమందిరమున దోసిలోకి నిలిచినవాడే ప్రాతకాలమునకు తగినట్లు మహారాజును ఇట్లు ప్రశంసించెను. రాజా, శుభ దినములలో చంద్రోదయమును జోచి తేజస్వి అయిన సముద్రుడు ఉవ్వెత్తు తరంగములతో ఉప్పొంగునట్లు సహజముగా ఆనందఘనుడవైన నీవు నీ పుత్రుడైన శ్రీరాముని పట్టాభిషేక సందర్భమున నిండు మనసుతో పరమానందము పొందుము. భాస్కర, తన తీక్ష్ణ కిరణకాంతులతో లోకమును ప్రకాశింపచేయువాడు సూర్యుడు. తన అమృత కిరణములతో చల్లని వెన్నెలలు వెరిజిమ్ముచు లోకమును ఆహ్లాదపరచువాడు చంద్రుడు. సముద్రుని పుత్రుడు చంద్రుడు. చంద్రోదయమును చూచి సముద్రుడు ఉప్పొంగుచుందును. ఈ ప్రభాత సమయమునందే ఇంద్రుని రథసారథి అయిన మాతలి దేవేంద్రుని ప్రస్తుతించెను. తత్ప్రభావమున ఇంద్రుడు దానవులందరినీ జయించెను. అట్లే నిన్ను నేను ప్రస్తుతించుచు మేల్కొల్పుచున్నాను. నీవును ఆ ఇంద్రుని వలె శుభ పరంపరతో పురోగమింతువు. స్వయంభువు సృష్టికర్తయు అయిన బ్రహ్మదేవుని వేదాంగాది చతుర్దశ విద్యలు మేల్కొల్పు రీతిగా నేను నిన్ను మేల్కొల్పుచున్నాను. సూర్యచంద్రులు సకల ప్రాణికోటితో నిండిన ఈ భూమండలమును జాగృతమనుచున్నట్లుగా ఓ రాజా, నిన్ను నేను మేల్కొల్పుచున్నాను. ఓ మహారాజా, త్వరగా లెండు. పట్టాభిషేకోత్సవ సమయమునకు తగిన మంగళాచారములను పూర్తి చేయుడు. వస్త్రభూషణములతో శోభిలుచు సింహాసనమును అలంకరించుము. అప్పుడు మీరు మేరు శిఖరముపై విరాజిల్లు సూర్యుని వలె ప్రకాశించెదరు. ఓ రాజా, సూర్యచంద్రులు పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, దేవేంద్రుడు మున్నగు దేవతలు నీకు విజయమును ప్రసాదింతురుగాక. ఓ రాజేంద్ర, సకల శుభములను చేకూర్చు రాత్రి గడిచినది. నీ ఆదేశానుసారము పట్టాభిషేక కార్యములను అన్నింటినీ పూర్తి చేసితిమి. త్వరగా జాగృతి వహించి అంతర కృత్యములకు సిద్ధపడుడు. శ్రీరాముని పట్టాభిషేకమునకు ముందుగా చేయవలసిన పనులన్నీయును పూర్తి అయినవి. పురజనులు, జానపదులు, ప్రముఖులైన వ్యాపారులు అంజలి ఘటించి వేచియున్నారు. ఓ రాజా, పూజ్యుడైన వశిష్ఠ మహర్షి బ్రాహ్మణోత్తములతో కూడి ద్వారం గడ నిలిచియున్నాడు. కావున శ్రీరాముని పట్టాభిషేక కార్యమును ప్రారంభించుటకు త్వరగా ఆగి వసుంగుడు. రాజు లేని సమయమున ఆ రాజ్యము కాపరి లేని పశువుల వలెను, నాయకుడు లేని సేన విధముగను, చంద్రుడు లేని రాత్రి రీతిగను, వృషభము లేని గోవుల వలెను వెలవెలబోవును. ఆ సుమంత్రుని యొక్క అర్థవంతములైన అనునయ వచనమును విని ఆ మహారాజు ఇంకను శోకాకులుడయ్యను. ఆ సమయమున రాజు పుత్రుని ఎడబాటును ఊహించుకొనుచు మనశ్శాంతిని కోల్పోయి ఉండెను. దుర్భరమైన శోక కారణముగా ఆయన కన్నులు ఎర్రబారి ఉండెను. ధర్మాత్ముడును శ్రీమంతుడును అయిన ఆ మహారాజు ఒక్కసారి తల పైకెత్తి సుమంత్రునిపై దృష్టి నిలిపి, ఇంతవరకును కైకేయి మాటల పోటులకు గాయపడిన నా హృదయమును పుండు మీద కారం చెల్లినట్లు నీ మాటలు ఇంకను బాధించుచున్నవి అని ఆయనతో పలికెను. సుమంత్రుడు దశరథుని దైన్య వచనం విని దుఃఖితుడై ఉన్న ఆ ప్రభువును చూచి వినయముతో చేతులు జోడించిన వాడే తానున్న ప్రదేశం నుండి ఒక అడుగు వెనుకకు వేసెను.
మిక్కిలి దైన్యమునకు లోనైన ఆ మహారాజు జరిగిన సంగతులను స్వయముగా తెలుపుటకు ఆసక్తుడొకటిచే కార్య సాధకురాలైన కైకేయి సుమంత్రునితో ఇట్లు నుడివెను. ఓ సుమంత్ర, రాత్రికి ఎంతగానో రాజు రామాభిషేక సంతోషముతో మేల్కొని ఇండుటిచే ఇప్పుడు గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. ఓ సూత, అందువలన యశస్వి అయిన రాముని కడకు త్వరగా వెళ్ళి ఆ రాజపుత్రుని తోడ్కొని రమ్ము. నీకు భద్రముగుగాక. ఇక్కడ నీవు విచారింపవలసిన పని ఇంకేమీ లేదు అని ఆజ్ఞాపించెను. అంతటా సుమంత్రుడు, ఓ దేవి, రాజుగారి ఆజ్ఞ లేకుండా నేను వెళ్ళుట ఎట్లు అని కైకతో అనెను. అప్పుడు ఆ సుమంత్రుని వచనములు విని దశరథ మహారాజు అతనితో, మా అందాల రాముణ్ణి వెంటనే తీసుకుని రమ్ము, నా ప్రియసుతిని నేను చూడదలిచితిని అని పలికెను. పిదప సుమంత్రుడు అంతయు శుభమే జరుగును అని తలంచుచు ఆనందించెను. వెంటనే అతడు రాజాజ్ఞను తలదాల్చి శ్రీరాముని భవనమునకు బయలుదేరెను. వెళ్ళుచూ శ్రీరాముని పట్టాభిషేకమునకై కైకేయి తొందర పెట్టుచున్న దనియు, ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఇచ్చటికి తప్పక రాగలడనియు అతడు భావించెను. మహాబాహువైన సుమంత్రుడు అట్లు తలపోసి మిక్కిలి సంతోషముతో శ్రీరామ దర్శనమునకై వెడలెను. సముద్రం నందలి ఒక మడుగోలెనున్న అయోధ్య నగరం నందలి ఆ అందమైన అంతఃపురం నుండి అతడు బయటికి వచ్చి ద్వారముకడ చేరియున్న జన సమూహమును చూచెను. త్వరగా అంతఃపురం నుండి బయటపడిన సుమంత్రుడు ద్వారమునొద్ద మొదట సామంతరాజులను చూచెను. పిమ్మట వివిధ వర్గములకు చెందిన పౌరులను కానుకలతో సిద్ధముగా నున్న సంపన్నులను చూచెను.